11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. పేజీ నెంబర్ 153 కొత్త నిబంధనలో 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగే చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రను త్రాగాలి. మరొక భాగము లూకా సువార్త 13వ అధ్యాయము Gospel Luke 13th verse verses 6 to 9. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి లేదంటే 9 నుంచి 6 నుంచి 9 వరకు చదువుతాం. మార్చి చదువుకుందాం. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఈ ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. వర్తమానం కొరకు మనం కావాలి. భాగాలను మనం గతించిన దినాల్లో కూడా ధ్యానం చేశాం. మళ్ళీ ఈరోజు కొత్త విధానంలో కొత్త తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాక ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలి అని వచ్చినాను. నిజంగా కొంగు వేసుకోండి, మీరు మెత్తల పైన స్త్రీలు కొంగు వేసుకొని ఉండాలి. సరే, ప్రభువు మనందరితో మాట్లాడాలి కానీ దేవుని వాక్యాన్ని మన కొరకు ఉంచాడు. మీరు ఏ ఆశతో వచ్చారో, ఏ ఆలోచనలు మనసులో పెట్టుకొని వచ్చారో నాకైతే తెలియదు, కానీ ప్రభువు నేరుగా మాట్లాడతాడు వాక్యంతో. కాబట్టి కొద్ది సమయం మన మనస్సును బయట ఉన్నటువంటి సంగతులపై తిరుగుమని కాకుండా లోపల ఉన్నట్టే దేవుని సన్నిధికి వచ్చాను కాబట్టి ఇక్కడ విషయాలను మాత్రమే మనల్ని చేసుకొని మన ఆత్మీయ శరీరానికి బలపరచుకొని చెందాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక చెట్టు యొక్క ఉపమానాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అంజూరపు చెట్టు అది నాటినారు కానీ ఫలాలు ఇవ్వట్లే. ఏంటి? నాటినారు కానీ ఫలాలు ఇవ్వట్లే. ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తూ రావచ్చు. 8వ వచనం చదవండి ఒకసారి. 13:8. అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు. ఈ యొక్క మాటలు ఎవరు చెప్తున్నారని మనము ఆత్మీయమైనటువంటి నేత్రంతో ఆలోచన చేసినప్పుడు అక్కడ మనకు తోటమాలిగా యేసు ప్రభు వారిని గమనిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారిని మనం ఊహించవచ్చు, గమనించవచ్చు. మన పక్షాన అంటే మనము కూడా అనేక రోజులుగా ప్రభుని నమ్ముకున్నాం, ప్రభులో నడుస్తున్నాం, ఫలింపు లేని జీవితంలో జీవిస్తున్నాం. అయితే దేవుడు నీ విషయమే నా విషయమే పట్టింపగలిగిన దేవుడు కాబట్టి మన పక్షాన ఉండి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఎలాగంటే, అయ్యా, ఈ చెట్టును నరికేయద్దు. చెట్లు అంటే మనమే. ఎవరు? ఈ చెట్లను నరికేయద్దయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండదు, అది ఫలిస్తుందేమో చూద్దాం అని ఆయన మన పక్షాన్ని నిలబడి అక్కడ మనము నరకవేయబడకుండానట్లు, మనము కాల్చబడకుండానట్లు కాపాడుతున్నాడు. కాబట్టి ఆ 8వ వచనంలో ఉన్నది ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ నేత్రాలతో. ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను, నాతో సహా మనందరినీ కూడా ఎందుకు ఆయన సజీవ లెక్కలో ఉంచాడు? అసలు నీ నుంచి నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఏం ఆలోచనతో ఉన్నాడు అనే విషయాలను కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం చూసుకోవడానికి పరిగెత్తుదాం. ఇక్కడ 13వ అధ్యాయంలో
లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అక్కడ ఆగమ్మ ఒకసారి ఏం చేయబడిందంట? నాటబడి ఉందనే మాటను మనం పట్టుకుందాం. నాటబడి ఉంది. ఎక్కడ నాటబడాలా? ఏదైనా ఒక పండ్ల తోట అనుకోండి, ఆ తోటలో అది నాటబడాలి. లేదు ఒక సేద్యం అనుకోండి, అంటే ఒక రైస్ కావచ్చు, బుడ్డలు కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా సరే పంట ఊరికేనే వస్తుందమ్మా? ఎలా వస్తుందమ్మా? ఏం చేస్తారు? ముందు భూమిని చదును చేసి, పల్లెటూరులకు బాగా తెలుసు కదా, భూమిని చదువు చేసి కలుపంతా తీసేసి విత్తనాలు తెచ్చి నాటుతారు. వాళ్ళకి ఏ పంట కావాలంటే ఆ విత్తనాలను వారు అక్కడ నాటుతారు. అయితే ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనము ఎక్కడ నాటపడాలా? ఇక్కడ చూడండి, కీర్తన 1వ అధ్యాయము, కీర్తన 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. యాడ నాటబడిందంట ఇది చెట్టు? నీటి కాలువల యోరన నాటబడితే దానికి ఏముందంట? ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుందంట. ఆ నీరు ఏడుంది? ఆ నీరే ఈ వాక్యం. మనం పేర్లు పెట్టుకుంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎక్కడుంది అంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఏం చేయాలంటే మనము నాటబడి మన పిల్లల్ని కూడా నాటాలా. అప్పుడే తగిన సమయంలో తగిన కాలంలో నువ్వేమవుతావంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావంట. మనం ఏడ నాటుకుంటున్నాం? మన యొక్క మొక్కలను ఏడ నాటుకుంటున్నామమ్మా? ఏడ నాటుకుంటున్నాం? కార్తీక దీపం సీరియల్, ఇంట్లో చూసే టీవీ సినిమాల, లోకంలోన మన మొక్క ఏడ నాటుకున్నాం మనము? అబద్ధంలోన, మోసంలోన. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడ నాటబడాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు నాటబడాల. అప్పుడు ఈ దేవుని సన్నిధి అనే నీరు నిన్ను పోషిస్తూ ఉంటుంది. జీవజలములు ఆయన యొద్దనే ఉన్నాయని ప్రకటనలో రాయబడింది కదా. జీవజలముల బుగ్గల యొద్దకు ఆయన వారిని నడిపించును. ఇక్కడ ఏముందంట? జీవం లేని నీరు కాదు ఇది. ఏం నీరుంది? జీవము కలిగిన నీరుంది ఇక్కడ. చూడండి ప్రకటన గ్రంథం ఒకసారి. ప్రకటన గ్రంథము 22 అనుకుంటా. ఒకటి. మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనములతో నుండి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచుండు, 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు, మనకి ఇప్పుడు అన్ని అవసరం లేదు కానీ పైన ఒక మాట చాలు. జీవ జలముల నది, జీవ జలముల నది అంట. ఇక్కడే ఇప్పుడు నీ 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 యొక్క మొక్కను నువ్వు తీసుకొచ్చి
ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు నాటుకుంటే నీవు కూడా జీవము కలిగినటువంటి స్త్రీగాను జీవము కలిగినటువంటి పురుషునిగాను నాటబడతావు ఇక్కడ. అంతేకాదు నువ్వు నాటబడిన తర్వాత నీ పిల్లల్ని కూడా తెచ్చి ఇక్కడ నాటాలి. అన్న కూడా అదే చేసింది. దేవుని కొరకు ప్రతిష్ఠించింది తన కుమారుణ్ణి. ఆయన గొప్ప ప్రవక్తగా ఎదుగుతూ వచ్చినాడు. చూడండి, మొదటి సమయాలు వినాల మధ్యాసం మనకు వాక్యం పైన ఉండని. పిల్లలకి ఏదైనా తినేది పట్టిస్తే వాళ్ళు కామ్గా అయిపోతారు. మొదటి సమయాలు వాక్యమే మనతో మాట్లాడేది. జాగ్రత్తగా ఉండాలి. మొదటి సమయాలు 1వ అధ్యాయము 22వ వచనం. అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని పోతున్నానని. ఎక్కడ ఉండాలంట బిడ్డ? యెహోవా సన్నిధిలో ఉండాలంట. దేవుని సన్నిధిలో నా కుమారుడు ఉండాలా. ఇంకా వాడు పాలు తాగేది కూడా మానలేదంట. అమ్మ క్షమించండి, సమయాలు ప్రవక్త గురించి చెప్తున్నాను. పాలు తాగేది కూడా మానకుండానే తెచ్చి, అయ్యా నేను నీకు ఇస్తాను చెప్పినాను, ఇదిగో నా కుమారుడిని చేతిలో పెడుతున్నాను. మనము కూడా అలాంటి వారముగా ఉండాలా. దేవునికి మనకిచ్చే పిల్లలను, దేవుడిచ్చినటువంటి పిల్లలను మనం తీసుకొచ్చి ఎక్కడ నాటాలంటే దేవుని సన్నిధిలో నాటాలి. అప్పుడు ఏమైతాం తెలుసా? ఆ పిల్లలను మంచి దారి చూపించినట్టు అవుతాం. ఈ భూప్రపంచంలో నువ్వు 1 కోటి రూపాయల బిల్డింగ్ ఇచ్చినా సంతోషం లేదు మానవునికి. 1 కోటి రూపాయల కారు కొనిచ్చినా సంతోషం లేదు. దేవుని నుంచి చూడు, వాడు పెద్దవాడైనప్పుడు తొట్టిల్లడంట. అంతేకాదు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయరు. అంతేకాదు వాడు చేసుకున్న భార్య కూడా సుఖంగా ఉంటాయి. ప్రేమైనటువంటి వారులారా, మనం ఏం చేస్తున్నామంటే మనము సరైనటువంటి విధానంలో నడిస్తేనే మన పిల్లలు కూడా సరైన విధానంలోకి వస్తారు. ఈనాడు ఎంతమంది తల్లులను కుమారులు తాగొచ్చి వాడు డబ్బు ఇవ్వట్లేదు తాగనీకంటే గొంతు కోసినటువంటి చరిత్ర పేపర్లో గమనిస్తున్నాం రోజు. ఒక తల్లి కోట్లకు అధిపతి, తన కుమారుడు డ్రగ్స్ బానిస అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు అన్నీ ఉన్నాయి కానీ నా ఇంట్లో సమాధానం లేదమ్మా. ఏమైందమ్మా? నా కుమారుడు డ్రగ్స్కి అలవాటు పడినాడు, రోజు తాగొస్తాడు. వాడు రోజు తాగి రావడమే కాకుండా మమ్మల్ని కూడా కొడతాడమ్మా వచ్చి అప్పుడప్పుడు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు వస్తున్నాయి? మన పిల్లలకు సరైన పెంపకము చిన్నప్పుడే, వాడు తప్పు చేసినప్పుడే మనం దండిస్తే వాడు మళ్ళీ ఆ మార్గంలోకి పోడు. దండించమన్నాడు కదా అని మళ్ళీ అదే తీసుకొని కొట్టారు. అది కాదు, వాడిని పెంచామని చెప్తున్నా ఇక్కడ దేవుని సన్నిధిలో. కుమార్తెలను కావచ్చు, కుమారులను కావచ్చు, వాళ్ళని పెంచాలంటే ముందు మనము ఏం చేయాలి? మనం రావాలి. మనం వచ్చి వాక్యం నేర్చుకొని పిల్లలకు ఇక్కడనే కాకుండా ఇంట్లో కూడా వాడిని కూర్చోబెట్టాయా దేవుని యొక్క ప్రార్థన నేర్చుకో, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఫలింపులోనికి రావాలంటే దేవుని సన్నిధిలో మనం నాటపడాలి. ఆమె ఎంత ధన్యురాలు చూడండి, పాలు విడవకుండానే దేవుని సన్నిధికి సమర్పించిందంట కుమారుని. అది అలాగ నాటాలి. ఎందుకు? ఆశ ఆమె. అందుకే సమూయేలు గొప్ప ప్రవక్త అయినాడు ఇశ్రాయేలు ప్రజలకి. సమూయేలుతో దేవుడే మాట్లాడినాడు నేరుగా. సమూయేలు 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 అని 3 సార్లు పిలిచినాడు. అట్లా నిన్ను నన్ను పిలిచేటట్టుగా ఉండాలా. మనని ఎవరు పిలుస్తారు? సాయంత్రాన్ని పిలుస్తారు. టైం అయితేనే కార్తీక దీపం, టైం అయితేనే ఇంకొక దీపం, ముందు నీ దీపం చక్క పెట్టుకోమ్మా అంటే ఆ దీపం ఈ దీపం ఎందుకమ్మా నీకు? ఇవన్నీ అవసరమా? అంటే ఆ సమయానికి అది పిలుస్తుందంటే ఏంటి? ఈ సమయానికి ఇది ఇక్కడికి నువ్వు దేవుడు రానియకుండా చేస్తున్నాడు, సాతాను రానియకుండా చేస్తున్నాడా? సాతాను యొక్క ఆలోచనలో మనం నిండుకుంటే వాడి ఆలోచనలోనే ఉంటాం. అందుకే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి కూడా ముందు మనం ఆత్మీయంగా ఎదుగుదాము,
మన పిల్లల్ని ఆ బాటలోకి తీసుకొద్దాము, వాళ్ళని ప్రయోజకులుగా చేద్దాం. అదే నువ్వు గొప్ప ఆస్తి ఏమైనా ఇస్తున్నావు నీ కుమారునికి కుమార్తెకి ఉంటే దేవుణ్ణి ఇవ్వడమే. ఇంత మించిన ఆస్తి భూప్రపంచంలో ఏది లేదు. దేవుడు ఆ పిల్లవాడిని, ఆ పిల్లోడిని, ఆ పాపని కానీ పిల్లోడిని కానీ గొప్ప స్థానానికి తీసుకొని ఉంటాడు. అందుకే కీర్తన 1:3 మళ్ళా మాట చదవండి. కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండునంట. చూసారా, అతడు చేయనదంతా కూడా ఏమవుతుందంట? మనం చేసేదంతా సఫలం కావాలంటే ముందు మనం ఏం చేయాలిడా? నాటబడాల. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఏమంటున్నాడంటే దాని చుట్టూ త్రవ్వాల. ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే దేని చుట్టూ అంటే హృదయం చుట్టూ. హృదయంలో మనం ఏం చేసుకోవాలంటే ఖాళీ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? లోకాన్ని ఖాళీ చేయాల. అప్పుడు దేవుడు నీలోనికి రావడానికి ప్రవేశం నువ్వు ఇస్తావు. అందుకే మత్తయి సువార్తలో చోట రాయబడింది స్థలమీయుడి అంటాడు. ఎందుకు అన్నాడంటే స్థలం ఇవ్వకున్నారు. గంటకు ఒక సీరియల్ ఉండిపోయ, గంటకు ఒక మోసం ఉండిపోయ, గంటకు ఒక కొండ్యాలు ఉండిపోయ, అంటే ఇతరుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పడం. అంటే మన హృదయం అంతా ఖాళీ లేకుండా పెట్టేసినాం. కనుక మన హృదయంలో ఎంతో చెత్త పేరకపోయింది. ఎక్కడికి వస్తాడు దేవుడు? రావడానికి అవకాశమే ఇవ్వట్లే, మనం స్థలమే ఇవ్వట్లే. ఎప్పుడు వచ్చేది? ఇంకా అప్పుడు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే ముందు దానికి ఖాళీ చేయి కదండి. ఈ చెత్తనంతా నీ హృదయంలో ఉన్న చెత్తనంతా తీసి పక్కకు పెట్టు, అప్పుడు నీ దగ్గరికి రాకపోతే అడుగు అంటాడు. అందుకే ఆయన అక్కడ 8వ వచనంలో మళ్ళీ మాట రాయబడింది. ఏం రాయబడింది? అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఎరువు అంటే యేసుప్రభు వాక్యమే. రోజు మనకు పోతుండాల లోపలికి. అది ఏం చేస్తారు అప్పుడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. చూసారా ఏమైందంట? దేవుని వాక్యము ఖడ్గమంట. ఏమంట? వాడిగల ఖడ్గమంట. అదేం చేస్తుందంట? ఏం చేస్తుందంట? మన హృదయంలోనికి దూరుతుందంట, మన ఎముకల్లోనికి దూరుతుందంట, మన రక్తంలోనికి దూరుతుందంట. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? సంపూర్ణ ఆత్మీయురాలిగా, సంపూర్ణ ఆత్మీయుడిగా ఎదుగుతావు. ఎందుకో తెలుసా? వాక్యం మనలో ఉందనుకో, మనం ఏదైనా తప్పు చేయాలంటే కూడా భయపడతాం, ఏదైనా అబద్ధం చెప్పాలంటే కూడా భయపడతాం. ఎందుకు తెలుసా? దేవుడే నీ దగ్గర ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఏముంది తెలుసా? దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడే మన దగ్గర ఉన్నప్పుడు మనం తప్పు చేస్తామా? భయపడతాం. మనస్సాక్షి గద్దిస్తుంది. నేను ఒకటి చెప్తా, మనిషికి లోపల ఒక మైండ్ సెట్, బయటకు ఒక మైండ్ సెట్ ఉందంటే అది సాతాను ఆలోచన. మైండ్ ఏం చెప్తుందంటే ప్రార్థన చేయండి, శరీరం ఏం చెప్తుందంటే నువ్వు గంట ఉన్నాక చదువులే అంటది. నిజమా కాదా అమ్మా? మైండ్ ఏమో ఇప్పుడు ప్రార్థన చేసుకోరా అని చెప్తుంది, శరీరం ఇప్పుడు వదిలేరా గంట ఉండి చేసుకోరా అంటది. ఎందుకు? శరీరం శత్రువు మనకు ఇంకా ఉందంటే మన మైండ్, మన మనసు దేవునికి స్థిరంగా మనం అప్పచెప్పినప్పుడు అప్పుడు దేవుని వాక్యానికి లోపడతాయి.
దేవుడు ఏం చెప్తున్నాడో లోబడతాయి. అందుకే ఎబ్రీ 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, అవి మన యొక్క హృదయం యొక్క తలంపులను శోధిస్తాయంట, సెర్చ్ చేస్తాయంట. అవి దేవునికి ఏం కావాలో మంచి ఆలోచనలు కావాలి, దేవునికి ఏం కావాలో మంచి బుద్ధి కావాలా, దేవునికి ఏం కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకునేటోళ్ళు కావాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి, మన హృదయాన్ని త్రవ్వుకొని ఖాళీ చేసుకొని ఆ హృదయంలోనికి దాన్ని స్వీకరించే వారంగా మనం ఉండాలి. అప్పుడు అది నిన్ను పోషిస్తుంది. అప్పుడు నీకేం అవసరం లేదు, నీళ్ళు కూడా అవసరం లేదు, నీళ్ళు కూడా దాహం కాదు, ఆహారం కూడా దాహం కాదు, ఎందుకంటే తింటున్నావు కదా. మా నాయనమ్మ మందిరంలో ఉన్నప్పుడు ఇవే చెప్పేది. అప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత మేము ఆత్మీయతలోనికి ఎదుగుతున్నప్పుడు ఇది ఉంటే చాలా ఏమొద్దనిపిస్తుంది. టైం దొరికినప్పుడల్లా బైబిల్ తీసుకోవడం, చదవడం, ప్రార్థన చేసుకోవడం, అంతకంటే ఆనందం భూప్రపంచంలో ఒకటి లేదు. కాబట్టి నేను కూడా చదివచ్చిన వారము రోజు కనీసం ఒక అధ్యాయం, మనం 3 పూట్ల భోజనం చేస్తున్నప్పుడు శరీరానికి, ఆత్మకు కూడా అవసరం కదా ఆహారం. ఆత్మకు అవసరమైన ఆహారాన్ని 3 కాదు 6 సార్లు చదివినా తప్పులేదు. మీకు అలవాటు అయ్యేంత వరకు రోజు ఉదయం లేస్తేనే వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. టైం ఉంటే మధ్యాహ్నం చదవండి, ప్రార్థన చేసుకోండి, లేదంటే రాత్రి చదవండి, ప్రార్థన చేసుకోండి. అలాగ పూటకు ఒక్కసారైనా మనము దేవుణ్ణి, మనము ఆయన నామాన్ని గణపరిస్తే ఆయన నిన్ను నన్ను కూడా గణపరిచే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ రెండో విషయం మనం గమనిస్తున్నాం, మన హృదయాన్ని ఖాళీ చేసుకొని ఆయన ఎరువుని మనం ఏం చేయాలంట, మన హృదయంలోనికి నాటుకోవాలి. మూడవది 1 కొరింథీ 6వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము. ఇంకా ఏం కావాలని కోరుతున్నాడు ఆయన? 1 కొరింథీ 3:6. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు. మనం నాటినామమ్మా, మనం నీళ్లు పోసినాము, దాన్ని ఫలింపజేసేది ఎవరు? దేవుడే. నువ్వు నాటి వదిలిపెట్టాలంటే దాన్ని, ఇంకా దానికి ఏం కావాలా? టయానికి ఎరువు కావాలా, టయానికి నీళ్లు కావాలా, అంతేనా కదా? పంటలు ఇటనే కదా పండేది. ఏమన్నా ఉన్నాయా పొలాలు ఏమన్నా ఉంది? పొంగేసుకో. మనం నాటాలా, నీళ్లు పోయాలా. దేవుడు ఏం చేస్తాడంట? ఎదిగేటట్టుగా చేస్తాడు ఆ మొక్కను. అంటే మొక్క అంటే మనమే చెట్లను. ఎదగడము ఏ విషయాల్లో ఎదగాల? ఆత్మీయంగా ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, పరిశుద్ధతలో ఎదగాల, దేవుని సన్నిధికి వచ్చి అన్ని విషయాల్లో ఎదుగుతూ రావాలా. 3వ యోహాను 2వ వచనం చదవండి. 3వ యోహాను. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లాలంట. ఎన్ని విషయాలు అవి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ. మన ఆత్మతో పాటు మనకు ఆహారం అవసరమే, మనకు మంచి భవిష్యత్తు అవసరమే, మనకు అన్నీ అవసరమే. కాబట్టి అందుకే యోహాను భక్తుడు అక్కడ రాస్తూ అన్ని విషయాల్లో నువ్వేం కావాలంట? వర్ధిల్లాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. వర్ధిల్లుతున్నామా మనం? అలాగా పరీక్షించుకోవాలా మనం. ప్రభా నిజమే కదా, ఏ విషయంలో నాలో లోపం ఉంది అంటే మనం ఏం చేస్తామంటే మనలో ఇన్ని లోపాలు పెట్టుకొని దేవుణ్ణి అంటుంటాం కదా. ఆ లోపాలను సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి నువ్వు ఫలించాలని ఇష్టము. యోహాను సువార్త 15:8 చదవండి. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుతారంట. దేవుడికి ఏమిష్టమంట? ఒకటేమో మనం నాటబడిన వారముగా ఉండాలా, రెండోది ఏం చేయమన్నాడు? వాక్యం అనేటువంటి ఎరువుని మనలో చేసుకోవాలి. తర్వాత దాన్ని నాటిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత వృద్ధి కలగజేసేది దేవుడి పని. అది ఆయన చూసుకుంటాడు.
4వది ఏం చెప్తున్నాడు? అన్ని విషయాల్లో వర్ధిల్లి ఎదగాలంటే మనం ఒక చెట్టు నాటి ఒక రైతు 3 నెలలు కాపు రాకపోతే, అంటే దానికి 3 నెలల టైం అనుకోండి. ఒక ఆయనతో మననే 2 రోజుల కింద పంచుకున్నాం. ఒక ప్రాంతంలో పొలం వేశారు, అదేదో ఈ పొగాకో సంథింగ్ ఏదో. అది 3 నెలలకు కాపు రావాలి. వర్షాకాలంలో వర్షాలు అధికమై పంట నష్టపోయింది. పంట నష్టపోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినామని అడిగితే 70,000 ఖర్చు పెట్టినాడంట. ఆ ఎకరంకో ఎకరంన్నరకు. మరి నీకు ఎంత వచ్చిందంటే 4,000 వచ్చింది. నష్టమా లాభమమ్మా? 64,000 66,000 నష్టపోయాడు. ఎందుకు అలా నష్టపోయినావంటే అధికమైన వర్షం వచ్చింది, పంట నాశనం అయిపోయింది. అధికమైనటువంటి నష్టాన్ని నష్టం వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే పంట నాశనం అయిపోయింది. బాధపడుతున్నాడు. ఆ 4,000 కూలి వాళ్ళకు కూడా సరిపోలేదు. ఇలాంటివి మనం వింటుంటాం బయట. దేవుడు నిన్ను నన్ను కూడా నష్టపరచడానికి ఇష్టపడతలేడు. నిన్ను నన్ను కూడా లాభపరచాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను కూడా ఆత్మీయమైనటువంటి విషయాల్లో పోషించాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఎదగకపోతే మరుగుజ్జుతనంలోనే ఉన్నావు. మందిరానికి కొన్ని ఏళ్ళ నుంచి పోయిన నుంచి గమనించిన, ఈ మధ్యకాలంలో వచ్చిన గమనించిన, ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే ఆత్మీయతలో వారు మరుగుజ్జుతనంలో ఉన్నారు. పైగా వారు ఏం చేస్తుంటారో తెలుసా? చర్చిల్లో సండే స్కూల్ ప్రోగ్రాం నడిపిస్తుంటారు, చర్చిల్లో వాక్యం చెప్తుంటారు. వాళ్ళ పిల్లల పరిస్థితి గమనించినప్పుడు నేను కళ్ళారా చూసిన, ఎదిగిన ఫలాలలాగా లేరు. వాళ్ళు ఒదిగిన చెట్టు వలె ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వారిలో లేదు, దేవుని కార్యాలు వాళ్ళలో లేవు, దేవుని యొక్క నీటి యొక్క ఊట దగ్గరికి వచ్చి నాటబడినటువంటి స్థితి వాళ్ళలో లేదు. మరి వాళ్ళు ఎలాగ ఫలిస్తారు? వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు, ఎందుకంటే అలా ఉన్నారనుకో. నేనేం చెప్తానంటే అందుకే నన్ను దేవుడు నష్టపరచడానికి ఆయన పెట్టలే. నేను లాభంతో ఉండాలని కోరుతున్నాను. యేసుప్రభు గారిని గురించిన సత్యము లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది మనందరికి సూటబుల్ వర్డే. ఏ విషయంలో? ఒకటేమో వయసులో ఎదుగుతున్నాం మనము, అంటే సంవత్సరము మన ఈ వయసు పెరిగే కొద్దీ పిల్లలు పెరుగుతూ ఉంటారు. కావున పెరగకపోతే ఏమంటారు? వాళ్ళని మరుగుజ్జులు అంటారు. ఏమంటారు అంటే వారు పెరగరుగా అలాగే ఉంటారు. ఎక్కడ ఎంత వయసు చూస్తుంటారా మీరు? ఒకరోజు మా ఇంటి ముందర పైన ఉంటాం కదా, ఈయన బాగా మా ఇంటి ముందర ఒక ఆయన మన గీరైనే అవతల గీరే చూసింటారు మీరు కూడా. ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇంతే ఉన్నాడు, ఇంత ఉంటాడు. అంటే మా పాప కంటే కూడా చిన్నగా ఉంటాడు. ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మా వాడు వెనక పరిగెత్తుకుంటూ నేనైనా కొడతాడా మంచి అని చెప్పి మనం పిలుచుకున్నాం. అంటే కొంతమంది వయసు, ఆయన మళ్ళీ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ అమ్మా, రిటైర్డ్ అయినాడు. నాకు అప్పుడప్పుడు షాప్ ఉన్నప్పుడు వస్తుండే. ఏం చెప్తున్నా అంటే వయసు వాళ్ళు ఏమైంటుందంటే పెరిగింటారు, కానీ వయసు పెరిగింటుంది కానీ మరుగుజ్జుగా ఉంటారు. మనకు దేవుడు వయసుతో పాటు మన స్థితిని కూడా, మన యొక్క ఎత్తుని కూడా ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. ఇంకేం రాయబడిందా?
దేవుని దయలో మనం వర్ధిల్లాలంట. ఇక్కడ దేవుని దయలో మనము వర్ధిల్లే వారంగా ఉండాలి. ఇక మనుషుల దయను వర్ధిల్లుతూ ఉండాలంట. అది మన నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే ఇది. కాబట్టి ఎదిగిన తర్వాత ఏం కావాలా? పరమగీతంలో చివరిగా చూసుకొని మనము బలంలోనికి వెళ్దాం. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం. ఉత్తరవాయువు ఎదర్చును, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇప్పుడు చెట్టు ఎదిగింది, అభివృద్ధిలోకి వచ్చింది. ఆ ఫలాలను మనం ఏం చేస్తున్నామమ్మా? తింటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు నేను కూడా ఫలించిన తర్వాత అది ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలాగ ఉండాలంట? మన ఫలాలు ఉపయోగకరంగా ఉండాలంట ఇతరులకు. ఇప్పుడు నువ్వంతా ఆహారం భుజించినావు, ఎదిగినావు ఆత్మీయంగా, నీ ఫలాలు ఎవరు తినాలా? ఇంకా నీ కుటుంబం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తినాలా. అలాగే మన ప్రవర్తన, మన జీవితం దేవుని కొరకై సమర్పణ కలిగిన వారంగా ఉండాలా. మనం ఏం చేస్తున్నామంటే మన ఒక్కరికే దేవుడు తెలిస్తే చాలు, మన కుటుంబంలో ఎవరు ఎట్టబోయినా పర్వాలేదు అని విడిచిపెడుతున్నాం. అక్కడనే నష్టం జరుగుతుంది. ఈ ఫలాలు దేవునికి ఉపయోగకరంగా ఉండాలా. నేను రక్షించబడిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి వరాన్ని ఆపేక్షించిన తర్వాత ఆ ఫలాలలో ఉపయోగపడే ఫలాలుగా నీవు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఉపయోగపడని ఫలాలు కూడా ఉంటాయి భూమి మీద. ఇప్పుడు చెట్టు కాసిన పండ్లన్నీ మంచిగా ఉంటాయా? కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని చెడిపోయినట్టు వస్తాయి, కొన్ని కూలినట్టు వస్తాయి. ప్రజలకు అమ్మడానికి ఏమి చేస్తాడు రైతు? మంచిగా ఉన్న ఫలాలను తెచ్చి అమ్ముతాడు. కూలినవి తెచ్చి అమ్మితే ఏమంటాం? నీకు బుద్ధి ఉందారా, డబ్బులు ఇస్తున్నామా, రాళ్ళు ఇస్తున్నామా అంటాం. అవునా? అలాగే ఆత్మీయమైన జీవితంలో మనము కూడా మనకొచ్చే ఫలాలు, మంచి ఫలాలను మన కుటుంబ సభ్యులకు పంచేవారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము ఎదగాల, ఫలించాలా. దేవుని కొరకే ఆ ఫలాలను ఇతరులకు ఉపయోగపడేటట్టుగా, అర్థమవుతుందని తెలుగే కదా మాట్లాడు, ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఆ ఫలాలను ఏం చేయాలి? మనము షేర్ చేయాలా, ఇతరులకు ఇచ్చేయాలా, మన దగ్గరే పెట్టుకోకూడదు. నువ్వు రక్షించబడి నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయాలా. ముఖ్యంగా వారిని దేవుని సన్నిధికి తీసుకురావాలా. రేపు దేవుని వాక్యం ఇలాగే చెప్తుందని నువ్వు చెప్పాలా ఇంట్లో. అప్పుడు ఆ వ్యక్తులు ఏమవుతారో తెలుసా? నువ్వు ఎలాగ ఫలించినావో ఆ వ్యక్తులు కూడా అలాగనే ఫలిస్తారు. ఆ వ్యక్తులు కూడా అలాంటి విషయాల్లో, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని విషయాలు చెప్పామమ్మా, ఒకటి చూడండి. ఒకటి నాటపడాలా అని చెప్పిన, కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలో. రెండోది ఏం చేయాలని చెప్పిన, మన హృదయంలోని చెత్తను చెదారాన్ని తీసేసుకొని ఖాళీ చేసి ఆయన వాక్యమైన ఎరువుని మన హృదయంలోనికి పంపించాలి. మూడోది ఏం చెప్పిన, మనం నాటిన తర్వాత దానికి ఎరువేసి నీళ్లు పోసిన తర్వాత వృద్ధి కలగజేసేది ఎవరంట? దేవుడే. నాలుగోది ఏం చెప్పినా, ఏ విషయాల్లో వృద్ధి కలగజేయాలని చెప్తున్నాడు దేవుడు? 3 యోహాను 2వ వచనం ప్రకారముగా అన్ని విషయాల్లో, ప్రార్థనలోను, ఆత్మ సంబంధమైన జీవితంలోనూ, అన్ని విషయాల్లోనూ ఫలింపులోనికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చివరిది, మనకు వచ్చిన ఫలాలు ఏం కావాలంట? ఇతరులకు ఉపయోగపడాలంట. ఈ 5 విషయాలలో మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా జీవించాలి. నాటబడి ముందు ఒక్కటి లేకపోతే కూడా నీకు ఫలాలు రావు. ఆ ఫలాలను ఇతరులకు నువ్వు షేర్ చేయలేవు. కాబట్టి నేను కూడా ఈ సత్యాన్ని గమనించి, ప్రభా నేను నాటబడేటువంటి చెట్టుగా ఉండాలా. రెండోది, నా యొక్క హృదయంలోనికి నీ యొక్క వాక్యమనే ఎరువు పంపించేటట్టుగా నేను ఉండాలా.
4వది వృద్ధి కలగజేసుకోవాలా, ఎదగాల, ఫలించాలా, ఆ యొక్క ఫలాలను ఇతరులకు షేర్ చేయాలి. ఈ 5 లక్షణాలను మన జీవితంలో కలిగి మనము జీవించడం గాక. మనం బోధలోనికి ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకోండి.